భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ 141వ ఆవిర్భావ దినోత్సవం ప్రకాశం జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు షేక్ సైదా ఆధ్వర్యంలో నేడు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా పార్టీ కార్యాలయం వద్ద పార్టీ పెద్దలతో కలిసి షేక్ సైదా కాంగ్రెస్ పార్టీ పతాకాన్ని ఆవిష్కరించి మాట్లాడుతూ దేశ స్వాతంత్ర్యం కోసం అలుపెరగని పోరాటం నడిపి దేశానికి స్వాతంత్రాన్ని సముపార్జించిన పార్టీ కాంగ్రెస్ పార్టీ అని అన్నారు. దేశాన్ని 55 సంవత్సరాల పాటు సుదీర్ఘంగా పరిపాలించి దేశ సమైక్యతను సమగ్రతను కాపాడిన ఏకైక పార్టీ కాంగ్రెస్ పార్టీ అని, కాంగ్రెస్ పార్టీ ఆశయాలను సిద్ధాంతాలను ప్రజల్లో పెద్ద ఎత్తున ప్రచారం నిర్వహించాలని ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ శ్రేణులను ఆయన కోరారు. రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు శ్రీపతి ప్రకాశం మాట్లాడుతూ తాను 45 సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీకి అనేక సేవలు అందించాలని, పార్టీ కూడా తనను గౌరవించి అనేక పదవులు కట్టబెట్టిందని, బడుగు బలహీన వర్గాలకు వెన్నుదన్నుగా నిలిచే పార్టీ కాంగ్రెస్ పార్టీ అని ఆయన అన్నారు. కాంగ్రెస్ పార్టీ 141వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జిల్లాలోని పలువురు సీనియర్ పార్టీ నాయకులను జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు షేక్ సైదా ఇతరులతో కలిసి పూలదండలతో శాలువాలతో ఘనంగా సత్కరించారు. వారిలో శ్రీపతి ప్రకాశం, శేఖర్ రసూల్, తాతా శ్రీనివాసరావు, కాకర్లపూడి వేణురాజు, మన్నం ప్రసన్నరాజు, బొడ్డు సతీష్, బలసాని కోటేశ్వరరావు, కొప్పోలు సుబ్బారావు, కేఎన్ ప్రసాద్, రమణారెడ్డి, షేక్ రవూఫ్, రమణారెడ్డి తదితరులు ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారందరికీ స్వీట్లు పంచడం జరిగింది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కేకేసి ప్రధాన కార్యదర్శి టి సుధీర్ వర్మ, జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు గోరంట్ల కోటేశ్వరరావు, ప్రధాన కార్యదర్శులు ఇరిగినేని వెంకట నరసయ్య, పైనం మధు, జాకబ్, శ్రీనివాసరాజు, జిల్లా మైనార్టీ నాయకులు షేక్ అబ్దుల్ కలాం తదితరులు పాల్గొన్నారు. ఒంగోలు పట్టణానికి చెందిన సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఖరీదు వెంకటేష్ కాంగ్రెస్ పార్టీ ఆశయాలకు సిద్ధాంతాలకు ఆకర్షితులై రాహుల్ గాంధీ దేశానికి ప్రధాని కావాలని ఆకాంక్షించి నేడు జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు షేక్ సైదా సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. షేక్ సైదా కాంగ్రెస్ పార్టీ కండువాను కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. అడుగుల శబ్దంగా కదిలే యుద్ధం, నిరుపేదలకై తనో నిలువుటద్దం, ఎగిరే కాంగ్రెస్ జెండతో కదిలేను నిత్యం. జోడో జోడో మనకై కదిలాడు, రాహుల్ గాంధీ రానే వస్తున్నాడు. చలో జోడో జోడో మనకై కదిలాడు, రాహుల్ గాంధీ రానే వస్తున్నాడు. నడిసేటి సూర్యుడై పెరుగని ధీరుడై, అడుగుల శబ్దంతో సమరానికి సిద్ధమై, అందరికీ బంధువై ప్రజల గుండె సప్పుడై, అడుగడుగున నేలపై నీరాజన సంద్రమై, ఉద్యమాల నేలపైన ఊపిరి జెండెట్టుకొని జోడో జోడో మనకై కదిలాడు, రాహుల్ గాంధీ రానే వస్తున్నాడు. చలో జోడో జోడో మనకై కదిలాడు, రాహుల్ గాంధీ రానే వస్తున్నాడు. కాంగ్రెస్ పార్టీ 140 సంవత్సరాల ఘన చరిత్రను చాటి చెప్పే విధంగా ఈరోజు దేశవ్యాప్తంగా కూడా మువ్వెన్నెల జెండాని అన్ని ప్రాంతాల్లో కూడా మరి ఎగరవేసి ఈరోజు జెండా పండుగ చేసుకున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ప్రకాశం జిల్లాలో కూడా అన్ని అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రాల్లో, మండల కేంద్రాల్లో, పట్టణ కేంద్రాల్లో ఈరోజు కాంగ్రెస్ పార్టీ జెండాని ఎగరవేయటం జరుగుతుందని కూడా మీ సందర్భంగా మీకు గుర్తు చేస్తున్నా. ఇప్పటికే అనేక నియోజకవర్గాల్లో మరి జెండా ఆవిష్కరణ జరిగిన విషయాన్ని కూడా మీ దృష్టికి తీసుకొస్తూ ఉన్నాం. మీకు తెలుసు, కాంగ్రెస్ పార్టీ ఉజ్వలమైనటువంటి చరిత్ర. స్వాతంత్ర ఉద్యమం కోసం పోరాటంతో పాటు స్వాతంత్రం వచ్చిన తర్వాత ఏ విధంగా అయితే 55 సంవత్సరాల పాటు ఈ దేశాన్ని ఏ విధంగా పరిపాలించిందో మీ అందరికీ తెలుసు. గుండు సూది తయారు చేయనటువంటి పరిస్థితి నుంచి పెద్ద పెద్ద భారీ పరిశ్రమలతో మరి నెలకొల్పినటువంటి ఘనమైనటువంటి చరిత్ర కాంగ్రెస్ పార్టీది. గ్రీన్ రెవల్యూషన్ తీసుకున్నటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. పేద బడుగు బలహీన వర్గాలకు మరి వ్యవసాయ భూముల్ని, ఇంటి స్థలాలని మరి వారికి ఉపాధి కల్పించినటువంటి ఘనమైన చరిత్ర కాంగ్రెస్ పార్టీది. ముఖ్యంగా భారత రాజ్యాంగాన్ని అనుసరించి ఆ రాజ్యాంగం ప్రకారం పరిపాలన కొనసాగిస్తున్నటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఈరోజు బీజేపీ అధికారంలోకి వచ్చి 12 సంవత్సరాలు ఇస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. అధికారంలోకి వచ్చిన ఈ 12 సంవత్సరాల్లో విధ్వంసమైనటువంటి పరిపాలన నిర్వహిస్తూ కాంగ్రెస్ తీసుకొచ్చినటువంటి అనేక పదమైనటువంటి ప్రజా బాహుల్యం కలిగినటువంటి ప్రజా ఆమోదం పొందినటువంటి
మరి పథకాలను రద్దు చేసినటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాం. నిన్నగా మొన్న తెలుసు మీకు మహాత్మా గాంధీ పేరుతో ఉపాధి హామీ పథకాన్ని 2006లో మరి దేశంలో ఉన్నటువంటి 140 కోట్ల మంది ప్రజలకి గ్రామీణ ప్రాంతంలో 70% ఉన్నటువంటి గ్రామీణ పేదలకు ఉపాధి కల్పించాలనే ఉద్దేశంతో ఉపాధి హామీ పథకాన్ని తీసుకొచ్చి సంవత్సరానికి 7 నుంచి 8 కోట్ల మంది గ్రామీణ పేదలకు ఉపాధి కల్పిస్తున్నటువంటి ఈ పథకాన్ని రద్దు చేయడం కోసం మరి కాంగ్రెస్ ఈ యొక్క బీజేపీ కుట్రబనుతున్న విషయం మనం చూస్తూ ఉన్నాం. పార్లమెంట్లో బిల్లు తీసుకొచ్చి మహాత్మా గాంధీ పేరును తొలగించడంతో పాటు వివిధ రూపాల్లో దాన్ని రద్దు చేయడం కోసం గతంలో ఉన్నటువంటి చట్టాన్ని పూర్తిగా రద్దు చేసి కొత్త చట్టాన్ని తీసుకొచ్చినటువంటి పరిస్థితి కూడా చూస్తూ ఉన్నాం. కాంగ్రెస్ పార్టీ నిన్న రాహుల్ గాంధీ గారు, మల్లికార్జున ఖార్గే గారి సారథ్యంలో సిడబ్ల్యూసీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఈ యొక్క మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని కొనసాగించే విధంగా ఒక పెద్ద తీర్మానం చేయడం జరిగింది. అలాగే జనవరి 5వ తేదీ నుంచి దాని మీద పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా కాంగ్రెస్ శ్రేణులను కూడా ఉద్యమించబోతున్నాయని కూడా మీకు తెలియజేస్తా ఉన్నా. ఇకపోతే కాంగ్రెస్ పార్టీ తరఫున ఎవరైతే పార్టీకి సేవలు అందించారో ఆ పెద్దలందరినీ కూడా ఈరోజు మన కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయంలో వాళ్ళందరినీ సన్మానించుకుంటున్నాం, సత్కరించుకుంటూ పోతూ ఉన్నాం. వారి యొక్క సేవల్ని పార్టీ గుర్తుంచుకుంటుంది, వాళ్ళ యొక్క సేవల్ని శ్లాఘిస్తూ ఈరోజు పెద్దలందరికీ కూడా సన్మానం చేస్తున్నామని చెప్పి మీ ద్వారా తెలియజేస్తూ కాంగ్రెస్ పార్టీ ఆశయాలను ముందుకు తీసుకెళ్తాం. రానున్న రోజుల్లో రాహుల్ గాంధీ గారు ఈ దేశానికి ప్రధానమంత్రిగా, అలాగే షర్మిలారెడ్డి గారు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యే విధంగా కాంగ్రెస్ పార్టీ శ్రేణులన్నీ కూడా కష్టపడి పనిచేస్తాయి. ప్రకాశం జిల్లాలో అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో మరి కాంగ్రెస్ అభ్యర్థులు గెలుపొందే విధంగా ఒక ప్రణాళిక రచన చేస్తామని చెప్పి మీ ద్వారా తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం. ఈ రోజున మరి అఖిల భారత కాంగ్రెస్ పార్టీ జన్మించి 140 సంవత్సరాలు పూర్తయి 141వ సంవత్సరంలోకి అడుగడిగింది. మొట్టమొదట ఉమేష్ చంద్ర బెనర్జీ గారు అనేటువంటి వ్యక్తి మరి 1885 డిసెంబర్ 28వ తారీఖున ఈ పార్టీని 72 మందితోటి బాంబేలో మొట్టమొదటిని స్థాపించడం జరిగింది. ఆ రూపకల్పనలో మరి అనేక మంది మరి మన రాష్ట్రాల నుంచి కూడా చాలామంది పెద్దలు కూడా ఈ 72 మందిలో ఉన్నారు. ఈ సుదీర్ఘమైనటువంటి ఈ కాంగ్రెస్ పార్టీ అనేకమైనటువంటి కార్యక్రమాలు చేసి ఎంతో త్యాగం చేసి ఎంతో మహానుభావులు అశూరు బాసి ఈ రోజున ఈ స్వతంత్రాన్ని భారతదేశానికి తీసుకొచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీకి ఎల్లవేళలా మరి కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ప్రతి కార్యకర్త కూడా పనిచేస్తూ మరి అదేవిధంగా రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి, అదేవిధంగా ఈ రాష్ట్రంలో ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులుగా ఉన్నటువంటి షర్మిలారెడ్డి గారిని ముఖ్యమంత్రిగా చేస్తూ మరి రాష్ట్రంలో ఉన్న శ్రేణులందరూ కూడా కాంగ్రెస్ పార్టీకి పనిచేయాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. అడుగుల శబ్దంగా కదిలే యుద్ధం, నిరుపేదలకై తనో నిలువుటద్దం, ఎగిరే కాంగ్రెస్ జెండతో కదిలేను నిత్యం. చూడు చూడు మనకై కదిలాడు రాహుల్ గాంధీ రానే వస్తున్నాడు. చలో చూడు చూడు మనకై కదిలాడు రాహుల్ గాంధీ నడిసేటి సూర్యుడై ఎను పెరుగని ధీరుడై అడుగుల శబ్దంతో సమరానికి సిద్ధమై అందరికీ
జోడో జోడో మనకై కదిలాడో రాహుల్ గాంధీ రానే వస్తున్నాడో చలో జోడో జోడో మనకై కదిలాడో రాహుల్ గాంధీ రానే వస్తున్నాడో ఇందిరమ్మ రాజ్యమై తరువాలే తథ్యమై దేశంలో ప్రాణాలను అర్పించిన సాక్ష్యమై చరిత్ర నిరూపించగా మహనీయులాడుగై మన పాలన అవసరమంటూ కాంగ్రెస్ జెండై కదలాలే జనమంతా వస్తున్నాడు మన చింత జోడో జోడో మనకై కదిలాడో రాహుల్ గాంధీ రానే వస్తున్నాడో చలో జోడో జోడో మనకై కదిలాడో రాహుల్ గాంధీ రానే వస్తున్నాడో అడుగుల శబ్దంగా కదిలే యుద్ధం నిరుపేదలకై తనో నిలువుటద్దం స్వాగతమంటూ తెలంగాణ సిద్ధం ఎగిరే కాంగ్రెస్ జెండతో కదిలేను నిత్యం జోడో జోడో మనకై కదిలాడో రాహుల్ గాంధీ రానే వస్తున్నాడో చలో జోడో జోడో మనకై కదిలాడో రాహుల్ గాంధీ రానే వస్తున్నాడో అడుగుల శబ్దంగా కదిలే యుద్ధం నిరుపేదలకై తనో నిలువుటద్దం ఎగిరే కాంగ్రెస్ జెండతో కదిలేను నిత్యం జోడో జోడో